హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఈరోజైతే మనం చింత చిగురు పప్పు చేసుకుందామండి. చింత చిగురు సీజన్‌లో దొరుకుతుంది కదా! చాలా ఫ్రెష్‌గా దొరికిందనమాట. చాలా లేతగా ఉంది. సో, దీనికోసం ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇందుకోసం ముందుగా కందిపప్పు అయితే ఒక 150 గ్రాములండి. అంటే ఒక గ్లాస్ ప్రకారం చిన్న గ్లాస్ అయితే 2 టీ గ్లాస్ ఉంటది కదా! దాంతో అయితే 2 గ్లాసులు కొలతల ప్రకారం అయితే 150 గ్రాములనమాట కందిపప్పు. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి ఒక 10 సగం చించుకొని వేసుకోవాలనమాట. వేసుకొని ఇందులోనే ఒక సగం ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ ఎక్కువ పట్టదు. మామూలు పప్పులో ఉల్లిపాయ ఎక్కువ వేసినా కూడా టేస్ట్ ఉండదు. అందువల్ల సగం ఉల్లిపాయని స్లైస్‌లుగా కట్ చేసుకోండి. ఇంకా చింత చిగురు అయితే చాలా లేతగా ఉంది. దొరకడం కూడా కొంచెమే దొరికిందనమాట. సో, ఇంకా దాంతో అయితే పప్పు చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను. చూసారు కదా! చాలా లేతగా ఉందనమాట. చింత చిగురు కూడా బాగా 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలన్నమాట. కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుందండి. మనం కుక్కర్లో ఉడకబెట్టినా కూడా కందిపప్పు అనేది ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందన్నమాట. ఇలా పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి 3 విజిల్స్ వరకు రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా! మనం పోసిన నీళ్ళు క్వాంటిటీ అన్నీ బాగా సరిపోయాయన్నమాట. పప్పు కూడా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండండి. చింతపండు మీ ఆప్షన్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నానన్నమాట. అంటే ఆ టేస్టింగ్ బావుంటుంది కొంచెం చింతపండు యాడ్ చేయడం వల్ల. ఇందులో ఈ ప్లేస్‌లో ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. నేను వేయడం మర్చిపోయాను. లేదా క్లిప్ మిస్ అయిందో తెలీదు. ఇప్పుడే ఉప్పు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఇలా మెదుపుకోవాలి ముద్ద కవ్వం తీసుకొని. ఇలా మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకో ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పోపుకి సరిపడా నూనె అయితే వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ నూనె అయితే పడుతుంది. అందులోకి నూనె కొంచెం వేడయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వాలండి. వెల్లుల్లి రెబ్బలనేది ఆయిల్‌లో బాగా ఫ్రై అయితే ఆ టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఈ 2 కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా సగం ఉల్లిపాయ స్లైస్‌లుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల పోపు దినుసులు కూడా వేసేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, అలాగే కొంచెం ఇంగువ పప్పులో వేస్తే సాంబార్లో గానీ, పప్పులో గానీ, పులుసు కూరలలో ఇంగువ అయితే మంచి టేస్ట్ వస్తదండి. ఇలా పోపు కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సగం ఉల్లిపాయ ఉంది కదా! అది కూడా పోపులోకి వేసేసుకోవాలనమాట. మనం మొత్తానికి ఒక ఉల్లిపాయ మాత్రమే వాడాము. సగం ఉల్లిపాయ వచ్చి పప్పు ఉడకబెట్టేటప్పుడు వేసాము. ఈ సగం ఉల్లిపాయ వచ్చి పోపులోకి వేసామనమాట. ఈ ఉల్లిపాయలనేది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మంట అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవాలి. ఏ వంటలైనా సరే మీడియం ఫ్లేమ్‌లో పెడితే టేస్ట్, రుచి బాగుంటుందనమాట. హై ఫ్లేమ్‌లో పెడితే తొందరగా అయిపోతుంది కానీ, ఆ టేస్ట్ అనేది రాదు. ప్లస్ మాడుతుంది, అడుగంటుతుంది. సో, ఆ ప్రాబ్లమ్ ఏం లేకుండా ఇట్లా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే పప్పు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. చూసారు కదా! ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా వేగిపోయాయి కదా! ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా! బాగా పప్పుని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ పప్పుని ఇలా ఇందులో వేసేసుకొని ఒక నిమిషం పాటు నూనెలోనే బాగా ఉడకనివ్వాలండి. ఒక్క నిమిషం లేదా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టేసి బాగా పోపులో అనేది పప్పు ఉడకడం వల్ల ఇంగు ఫ్లేవరు, ఆనియన్స్ ఫ్లేవర్ అనేది బాగా పప్పుకి పడుతుందనమాట. సో, అందువల్ల పోపు పెట్టిన తర్వాత పప్పుని ఒక 2 నిమిషాలు లేదా ఒక నిమిషం పాటు సిమ్‌లో గానీ, మీడియం టు ఫ్లేమ్‌లో గానీ పెట్టి బాగా ఉడకనిచ్చుకోవాలి. అంతే అండి, మన చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారు గదా! అంతే అండి, మన చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు చూసారు కదా! ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా! మీరిచ్చే ఒక్క లైకు
ఈ వీడియో ఇంక ఇద్దరు ముగ్గురికి పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వంట వీడియోలు అయితే నా ఛానల్లో ఉన్నాయన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.